మేడం 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 సినిమా ఎట్లా ఉంది మేడం? చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు 3 hours 20 minutes మేడం కదా సినిమా, అది మీకు బోర్ కొట్టింది ఎక్కడైనా? నాకైతే బోర్ కొట్టలేదు, అంటే అది స్టోరీలో ఇన్వాల్వ్ అయినట్టు అనిపించింది. ఇది మీరు ఏ ఛానల్లో పోస్ట్ చేస్తారు? జాన్వీ మీడియా. సో ఇప్పుడు బాహుబలి 2 చూసారు కదా, అది 2000 కోట్లు కలెక్ట్ చేసింది. దాన్ని బీట్ చేసే అంత స్టామినా ఉందా? అంటే నేను అలాంటివన్నీ కంపేర్ చేయలేనండి. బాహుబలి వేరు, ఇది వేరు. మనం యాక్చువల్లీ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. టాలీవుడ్ ఇలాగా అన్ని ఇండస్ట్రీస్ కంటే బాగా ఎక్సెల్ అవుతుంది కాబట్టి అలా కంపేర్ చేయకూడదు. అది అదే, ఇది ఇదే. సినిమాలో మీకు మోస్ట్ ఫేవరెట్ సీన్ ఏంటి? నాకా ఆబ్వియస్లీ జాతర. ఐఎమ్ ఫ్రమ్ తిరుపతి, సో నా తిరుపతి సోల్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది జాతర సీన్ చూసి. సో క్లైమాక్స్ ఫైట్లో కూడా అమ్మవారి గెటప్ వేస్తారంట కదా, అది బాగుంది, చాలా బాగుంది. క్లైమాక్స్ ఇంక చెప్పడం ఏముంది, ర్యాంపేజ్ బాగుంది చాలా. మీరు ఎవరు ఫ్యాన్ యూజువల్గా? నేను యాక్చువల్లీ అలా ఏం ఉండదు, నాకు అందరూ ఇష్టమే. యాక్చువల్లీ నేను పుష్ప 1 చూసిన తర్వాత అల్లు అర్జున్కి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. సో ఇప్పుడు ఈ యూఫోరియాలో ఉన్నాం కాబట్టి ఆబ్వియస్లీ మామూలుగా అయితే అందరూ ఇష్టమే. ఫహద్ ఫాజిల్. చాలా మంది స్టోరీ లేదంటున్నారు, మొత్తం పుష్ప మీద నడుస్తుంది అంటున్నారు, మీరేమంటారు? అంటే స్టోరీస్ అంటే మామూలుగా వచ్చినవే వస్తూ ఉంటాయండి. స్టోరీస్ అంటే స్టోరీస్ అంటే జనరల్గా ఇప్పుడు ఏదైనా వచ్చినవే వస్తుంటాయి కదా, వాటిని ఎలా ట్రీట్ చేసామనేది ఇంపార్టెంట్. అంటే జనరలీ వచ్చిన లైక్ ఇప్పుడు వంటలు చేసినవే చేస్తుంటాం, బట్ ఎలా ప్రజెంట్ చేసాం, ఎలా డిఫరెంట్గా టేస్టీగా ఎలా చేసాం అనేది ఇంపార్టెంట్. ఇది చాలా చెత్త ఎగ్జాంపుల్ అయ్యుండొచ్చు, తిట్టుకోకండి వ్యూయర్స్, బట్ అంతే కదా. ఒక స్టోరీ, ఇప్పుడు స్టోరీస్ అంటే కొత్తగా తీసుకొచ్చి వాటిని ఏదేదో చేయడం కంటే బాగుంది. అంటే ఎలివేషన్ ఒక నార్మల్ ఆడియన్స్కి ఏం కావాలో ఉన్నాయండి అంతా. నెగిటివిటీ ఏముందండి? ఇప్పుడు ఆయన ఏదో పార్టీకి సపోర్ట్ చేయడం, ఆయన రకరకాలుగా ఇలా బయట ఉంది కదా, సో ఆ నెగిటివిటీ అంతా సినిమా చూసిన తర్వాత ఏమి ఉండదు అంటారా? అలా ఏం ఉండదు. ఆడియన్స్ ఒకసారి సినిమాలోకి వెళ్ళిన తర్వాత, చూసిన తర్వాత అదంతా ఏం గుర్తుండదు, ఆదరిస్తారు. మనం అలా ఏం ఉండదు. నెగిటివిటీ కూడా ఏముందండి, ఆయన ఫ్రెండ్కి ఆయన సపోర్ట్ చేసుకున్నారు. ఫ్యామిలీలో అయితే అలాంటి గొడవలే ఉండవు అని నా ఫీలింగ్. వాళ్ళు ఒకటే ఉంటారు. ఆ నెగిటివిటీ ఓవరాల్గా మీకు బ్లాక్ బస్టర్ వైబ్స్ వచ్చాయా? వచ్చాయి. రిలీజ్ ముందే వచ్చాయి, చూస్తున్నప్పుడు వచ్చాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను చెప్పేది ఏముంది. పుష్ప 3కి లీడ్ ఎలా ఇచ్చారంటారు? పుష్ప 3 అది నేను చెప్పకూడదు, అండ్ ఇంకా చూడండి. వాళ్ళు ఎక్సైటెడ్గా ఇచ్చారా మీకు? అరే పుష్ప 3 ఎక్సైటెడ్గానే ఇచ్చారు. మరి వాళ్ళు ఎలా తీస్తారనేది ఇంపార్టెంట్. నేను అయితే ఎక్సైటెడ్గానే ఉన్నాను. నాకు నచ్చింది, బాగా నచ్చింది. థ్యాంక్ యూ.